మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం, డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపా వరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ప్రభునందు ప్రియులారా, ప్రతి పనికి ఒక జీతం ఉంటుంది. జీతం లేని పనే లేదు. అయితే కొన్ని జీతాలు కనపడతాయి, కొన్ని జీతాలు అదృశ్యంగా ఉండి కనపడవు. ప్రతి పనికి జీతం ఉన్నట్లుగా పాపము చేస్తే దానికి జీతం ఉంది. ఆ జీతం పేరేంటంటే మరణము. ఆ పేరులోనే ఉంది, అదొక పెద్ద రణము. ప్రతి మనిషి మరణము లేకపోతే అసలు భయపడే సమస్యే లేదు. మరణము ఉంది కాబట్టే దేనికైనా ముందు వెనక ఆలోచిస్తూ ఉంటున్నాడు మానవుడు. ప్రియులారా, పాపము చేస్తే వచ్చే జీతం మరణము. ఏంటి అయితే మరణంతో ముగించబడిందా వచనం? కాదు కదా. దేవుని కృపా వరము ఉన్నది ఇక్కడ. మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. మరణాన్ని గురించి ఆలోచిస్తే ఏ పని మనం చేయలేం. అలాగని పాపములో చేస్తామా? కాదు కదా. దానికి విరుగుడు ఉంది. ఏమిటా విరుగుడు? ప్రభువైనటువంటి క్రీస్తు యేసు. ఆయన్ను విశ్వసిస్తే నిత్య జీవము. పాపమును విడిచిపెట్టి ప్రభువుని హత్తుకున్న వారికి నిత్య జీవము. చాలా మంది జీవితం ఎంతకాలం జీవిస్తాంలే, 3 నాళ్ల ముచ్చటేగా, ఉన్న కాలమన్నా అనుభవిద్దాం, మనల్ని అడిగేదెవరు అన్నట్లుగా జీవిస్తున్నారు. అయితే ప్రియులారా, అది మంచి పనైనా చెడు పనైనా జీతమిచ్చేవాడు జీతాన్ని ఖచ్చితంగా సిద్ధం చేసి ఇవ్వబోతున్నాడని మర్చిపోవద్దు. వరమైనటువంటి యేసుక్రీస్తుని హత్తుకోవాలి. వరము అంటేనే అర్థము ఉచితము, అనుగ్రహం. ఇట్స్ ఫ్రీ అన్నది మనకు అర్థమవుతుంది. క్రీస్తు మనకి ఉచితమైనటువంటి వరము. క్రీస్తు అనగా అర్థము అభిషిక్తుడు. పాపముని శుద్ధీకరించి తన ప్రశస్త రక్తం ద్వారా కడిగి మనల్ని అభిషేకించు దేవుడై ఉన్నాడు. ఎక్కడా ఏ పరిస్థితుల్లోనూ ఏమి చేసినా నీవు నీ పాపాన్ని కడుక్కోలేవు. కానీ శిలువను నువ్వు గుర్తించి శిలువ విలువను నువ్వు గ్రహించినట్లయితే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి ప్రభువైనటువంటి రక్షకుడు నిన్ను శుద్ధీకరించబోతున్నాడు. కాబట్టి పాపపు క్రియలు మాని ఆ స్థానంలో ప్రభువుని హత్తుకుని నీతి క్రియలు జీవించాలి. నీతి క్రియలు నీ ఖాతాలో కనపడాలి. ఆ వరమును తృణీకరించొద్దు. ప్రభువైనటువంటి క్రీస్తు యేసే మన పాలిట వరము. ఆ వరమును నీవు స్వంతం చేసుకొందువుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ ను చూస్తున్నట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.